ఈరోజు మే 15వ తేదీ శుక్రవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,65,940 పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,48,450 రూపాయల వద్ద ఉంది. పసిడి ధరలు అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా భారీగా పెరుగుతున్నాయి. బంగారం ధర నిన్నటితో పోల్చి చూస్తే నేడు తగ్గినట్లు చూడవచ్చు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఇరు దేశాల అధినేతల మధ్య భేటీ జరుగుతుంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు పెద్దగా మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయని చూడవచ్చు. అయితే నిన్నటితో పోల్చి చూస్తే నేడు బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టినట్టు గమనించవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో గమనించినట్లయితే స్పాట్ గోల్డ్ ధర 1 ఔన్సుకు $4,680 వద్ద ఉంది. అలాగే గోల్డ్ ఫ్యూచర్స్ 0.4% తగ్గి $4,686 వద్ద ట్రేడ్ అవుతుంది. ముఖ్యంగా బంగారం ధర తగ్గడానికి ప్రధాన కారణం అమెరికన్ డాలర్ విలువ బలపడడం అని చెప్పవచ్చు. నేడు అమెరికన్ డాలర్ విలువ సుమారు 0.3% పెరిగినట్లు చూడవచ్చు. దీంతో ఇన్వెస్టర్లు బంగారం కొనుగోలు చేయడానికి ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా కూడా బంగారం ధర తగ్గినట్లు చూడవచ్చు. ఇక ఈ రోజు వెండి ధర ఎలా ఉందో చూద్దాం. 1 కేజీ వెండి ధర 2,86,142 రూపాయలు పలుకుతుంది. సిల్వర్ ధరలు తగ్గడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో వచ్చిన ఒడిదుడుకులే కారణమని చెప్పవచ్చు. ప్రస్తుతం అమెరికా అలాగే చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చల కారణంగా అటు ప్రపంచ మార్కెట్లన్నీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాగే చైనా అధినేత షీ జిన్పింగ్ మధ్య కొనసాగుతున్న భేటీలో పలు ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా డాలర్ విలువ బలపడడం కూడా సిల్వర్ ధర తగ్గడానికి ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఈ రోజు డాలర్ విలువ 0.3% పెరిగింది. ఈ కారణంగా కూడా వెండి ధర తగ్గినట్లు చూడవచ్చు. సాధారణంగా బంగారం తరహాలోనే వెండి కూడా సురక్షితమైన పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఈ కారణంగానే సిల్వర్ పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. సిల్వర్ ETF పెట్టుబడులు విపరీతంగా పెరిగినట్లు చెప్పవచ్చు. ప్రస్తుతం సిల్వర్ ధర 3 లక్షల రూపాయల దిగువకు వచ్చింది. మరోవైపు ఇన్వెస్టర్లు సిల్వర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.